వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఏంటా మాటలు? తప్పేముందే? పొద్దున నీ గురించి పేపర్లో పడింది. ఇన్వెస్టర్స్ క్యూ కడతారని ఎదురు చూస్తున్నాం కదా. సడన్ గా ఈయనొస్తే ఇన్వెస్టర్ ఏమో అని అనుకున్నాను. శ్రావణి, చాలమ్మా. ఏమండి మీరు? చెప్తానమ్మా. నేను రాకూడని సమయంలో ఏమీ రాలేదు కదమ్మా. అయ్యో, అలాంటిదేం లేదండి. చెప్పండి, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? నా పేరు విశ్వనాథం. సార్, మిస్టర్ గుప్తా లైన్లో ఉన్నారు. హలో మిస్టర్ గుప్తా. యా, షూర్. I am okay with the project. We will discuss remaining things across the table. గెటప్కి మాటలకి అస్సలు సంబంధం లేదు. ఇంతకీ ఎవరి పెద్ద మనిషి? Okay. Get ready with all the documents. I will catch you later. Okay. ఇక్కడికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు ఫోన్ చేసినా సరే ఒక 10 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే సార్. ఎక్కడున్నావమ్మా? ఇందాక నేను ఎవరని అడిగారు కదా. నా పేరు విశ్వనాథం. ఇందాక నేను వచ్చేటప్పుడు ఇన్వెస్టర్ అయి ఉంటాడేమో అన్నారు కదా. నా గెటప్ చూసి అలా అనుకోవటం సహజమేమో కానీ నేను ఇన్వెస్టర్నే. విసు ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ని. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి, కూర్చోండి. చెప్పండి. ఇదిగో, పొద్దున్నే లేచి పేపర్ చదువుతుంటే ఈ అద్భుతమైన ఆర్టికల్ చూశాను. ఎవరో మీ తపనని బాగా అర్థం చేసుకుని మరీ రాశారు. చదవగానే మనసుకు ఎంత హాయిగా అనిపించిందంటే వెంటనే అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసాను. అసలు ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? ఏదైనా బిజినెస్ ఐడియాలో వ్యాపార విలువలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో వ్యాపార విలువలతో పాటు మానవతా విలువలు కూడా ఉన్నాయి. అందరికీ చక్కగా ఇంటి భోజనం అందించటంతో పాటు ఎంతోమంది ఆడపడుచులు ఇంటి పట్టునే ఉండి వంట చేస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తోందంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకే ఉంటుంది. అంటే ఇప్పుడు తమరు ఇందులో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చారా? లేదు. మామూలుగా అయితే నేను ఏ బిజినెస్లు చెయ్యను. ఐడియా నచ్చితే ఇన్వెస్ట్ చేస్తుంటా అంతే. కానీ నాకు ఈ ఐడియా ఎంతలా నచ్చిందంటే ఎంత డబ్బైనా ఈ ఐడియా వెంటనే కొనుక్కొని నేనే వ్యాపారం చేద్దామన్న ఆలోచనతో వచ్చేసా.
ఆదిత్య ధరణి అంటే ఎవరమ్మా? ఆ, మేమేనండి. మీ ఐడియా అంత చక్కగా ఉన్నారమ్మా ఇద్దరు. మామూలుగా అయితే నేనే మిమ్మల్ని నా దగ్గరికి పిలిపించుకుని మాట్లాడాలి. కానీ ఐడియా ఎక్కడ ఉంటే మనమే అక్కడికి వెళ్ళటం మంచిదని నేనే ఇక్కడికి వచ్చా. అసలు విషయం మాట్లాడడానికి ముందు ఇంకొక విషయం తెలియాలమ్మా. మీరు వాయుపుత్ర గారి కొడుకు కోడలు అయ్యుండి మీకింత డబ్బు పలుకుబడి ఉండి వేరే ఇన్వెస్టర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరే పెట్టుబడి పెట్టచ్చు కదా. ఏంటమ్మా, ఏమన్నా చెప్పకూడని విషయమా? ఆ, అయ్యో అదేం లేదండి. ఆ, ఎంత డబ్బున్నా మన ఐడియాని ఎదుటి వాళ్ళు నమ్మి పెట్టుబడి పెట్టినప్పుడే కదా ఆ ఐడియాకి విలువ, మనకి విలువ. చాలా మంచి మాట చెప్పావమ్మా. సరే, టైం వేస్ట్ చేయకుండా అసలు విషయానికి వద్దాం. మీ ఐడియా నాకు కావాలి. మీకెంత డబ్బు కావాలో చెప్పండి. అయ్యో క్షమించండి, మాకు దీన్ని అమ్మాలన్న ఆలోచన లేదు. అసలు మేము మొదలు పెట్టిందే నా భర్త ఈయన కాళ్ళ మీద ఈయన నిలబడటం కోసం. ఇదే మా జీవితం అండి. అయితే మంచిదమ్మా. అమ్మను అన్నంత మాత్రాన ఐడియాను వదులుకుంటాననుకోకండి. మీ ఇష్టం, అలాగే కానిద్దాం. మీరు బిజినెస్ నడిపించండి. ఎంత డబ్బు కావాలన్నా నేను ఇన్వెస్ట్ చేస్తాను. దీనికి మీరు సరే అంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏమంటారు? ఇంకా అనడానికి ఏముందండి? మీలాంటి పెద్దవాళ్ళు మా పిల్లల ఆలోచన నమ్మి ముందుకొస్తున్నారంటే మాకు అంతకంటే కావాల్సిందే ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేసుకునేవు. మీరు కేవలం మా ఐడియా నచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే నేను వాయుపుత్ర గారి కొడుకునని మా నాన్నని నా బ్యాక్గ్రౌండ్ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? అవునరా, ఎవరైనా మీ నాన్నని మీ నాన్నకున్న ఆస్తిని చూసే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే రేపు అటో ఇటో అయితే మీ నాన్నని ముక్కు పిండి మరీ వసూలు చేయొచ్చు కదా. కరెక్ట్ ప్రియమత. తప్పమ్మా. ఈ విషు ఐడియాల్ని నమ్మే వెళతాడు. ఇంతవరకు నేను నమ్మిన ఏ ఐడియా ఇంతవరకు ఫెయిల్ కాలేదు. మేం ఫెయిల్ కావని మాకు నమ్మకం ఉంది సార్. కానీ మీరు చెప్పండి, మా నాన్నని చూసి ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం మాకు అవసరం లేదు. లేదు బాబు, నాకు ఈ ఐడియా నచ్చే ఇక్కడికి వచ్చాను. ఈ పేపర్లో మీరు వాయుపుత్ర గారి పిల్లలు అని రాసిలేదు కదా. ఈ అడ్రస్ పట్టుకుని వస్తే ఇది వాయుపుత్ర గారి ఇల్లని తెలిసింది. ఆదిత్య ధరణి ఎవరని వాచ్మెన్ అడిగితే వాయుపుత్ర గారి కొడుకు కోడలు అని చెప్పారు. అయినా మీరెవరన్నది నాకు అనవసరం బాబు. నాకు ఐడియానే ముఖ్యం. అందుకే ఆ ఐడియానే వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. చండ తాండవం తనోతు నర్షి
ఇప్పుడు చెప్పండి, ఎలా చేద్దాం? మీ ఐడియాకి బిజినెస్లో మీరు ఎంత వాటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ పిచ్చి ఐడియాకి డబ్బులు పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాట కూడానా? 5-10 మొహాన్ని కుడితే చేసుకోరు. చెప్పండమ్మా, ఎంత కావాలి? సార్, దీనికోసం మేము చాలా కష్టపడ్డాం సార్. మీరు డబ్బులు పెట్టాక ఇంతకి 10 రెట్లు కష్టపడతాం సార్. డబ్బులు మీవి, కష్టం మాది. అందుకే 50-50 సార్. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. అంటే 50-50 అడిగింది ఇన్వెస్ట్మెంట్ కంటే ఐడియానే గొప్పదని. 50-50యా? 50-50 అంటే కుదరదమ్మా. $70-30 అయితే ఓకే. మీది చాలా గొప్ప మనసు అండి. డబ్బులు మీవి, రిస్క్ మీది. తిరిగి 30% వాటా ఇస్తున్నారంటే మామూలు విషయం కాదండి. మరీ ఎక్కువ ఇచ్చేశారని తర్వాత బాధపడతారేమో. ఇప్పుడే బాగా ఆలోచించుకోండి. మీరు చెప్పండమ్మా. అదేంటి సార్, మీరే కదా ఐడియా గొప్పదన్నారు. దాన్ని నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలి? కనీసం సగం వాటైనా లేకపోతే. నేననేది కూడా అదేనయ్యా, ఐడియానే గొప్పది. సగం వాటా ఇవ్వడం న్యాయం ఎలా అవుతుంది? అందుకే మీకు 70, నాకు 30. ఇలా రివర్స్ అవుతుందేంటమ్మా? ధరణి ఏదో నక్క తోక తొక్కొచ్చినట్టుంది. ఏమ్మా, ఇప్పుడు సంతోషమే కదమ్మా? సరేనమ్మా, అగ్రిమెంట్ రెడీ చేసి కబురు పెడతాను. ఇక్కడ ఆదిత్య ధరణి ఎవరు? మరి తామరెవరో? పొద్దున్నే పేపర్లో ఆర్టికల్ చూశాను. నాకు ఐడియా బాగా నచ్చింది. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు పెడతాను. చెప్పండి, ధరణి ఆదిత్య ఎవరు? లేదండి, మేము ఈయనతో ఆల్రెడీ మాట్లాడేశాము. మాకే ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మాట్లాడుకున్నారా? డీల్ ఎంత? నేను 50-50 షేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కమాన్ చెప్పండి. ఇంకా 50-50 అంటే బాబు, ఇక్కడ 30 అక్కడ 70 ఫిక్స్ అయిపోతాను. నువ్వు బయలుదేరు. అయితే ఏంటి? అగ్రిమెంట్ కాలేదు కదా. నేను 80%, 80 ఇస్తాను. ఇదిగో మనీ కూడా తెచ్చాను. బయట క్యూ కడుతున్నారని ఏదో మాట వరుస కంటే నిజంగానే క్యూ కడుతున్నారమ్మా. అమ్మా, నవ్వుతూ కూడా పగవాళ్ళ గురించి మంచిగా మాట్లాడకూడదు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? మార్కెట్లో ఇంతకన్నా ఎవరు ఎక్కువ ఇవ్వరు. ఇంతకన్నా గొప్ప ఆఫర్ రాదు మీకు. చెప్పండి, కమాన్. క్షమించండి, మేము ఈసారికి మాటిచ్చాము. మీరు 80 కాదు 90-100% ఇస్తామన్నా మేం మాట మార్చుకోలేమండి. బాగా ఆలోచించుకోండి అమ్మా. ఇంతకన్నా గొప్ప ఆఫర్ ఎవరో ఇవ్వరో. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మాతో కలిస్తే ఈజీగా పైకి రావచ్చు. లేదంటే మాతోనే పోటీ పడాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి సార్, ఒక్కసారి కుదరదు అన్నామంటే కుదరదు అని అర్థం.
మీరు ఆశ చూపించినా కూడా కుదరదు అన్నామంటే అస్సలు కుదరదని అర్థం చేసుకుని వెళ్ళిపోండి. సరే, మమ్మల్ని కాదని మీరు ఎలా బిజినెస్ చేస్తారో చూస్తాను. వెళ్ళండి సార్. అమ్మా, ఈడెవడో మనకు బాగానే పనికొచ్చేలా ఉన్నాడు. ఈయన కొంచెం దృష్టిలో పెట్టుకుని ఉంచుకోవాలి. సార్ ఏమీ అనుకోకండి. తప్పే ఉందమ్మా. మీరేమన్నా కావాలని పిలిచారా? నేనెలా వచ్చానో అతను అలాగే వచ్చాడు. రావటమే మంచిదైందిలేమ్మా. మీరంటే ఏంటో నాకు తెలిసింది. మీ ఐడియా మీద నమ్మకంతో వచ్చాను. ఇప్పుడు మీ సంస్కారం మీద నమ్మకంతో వెళుతున్నా. చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నీ సిద్ధం చేసి కబురు పెడతానమ్మా. వెళ్ళొస్తా. సార్ ఒక్క నిమిషం. ఏంటమ్మా? సార్ మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో తెలీదు, అయినా అడుగుతున్నాను సార్. మీరు ఎలాగో ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు కాబట్టి కొంచెం అడ్వాన్స్ ఇస్తారేమోనని. అడ్వాన్సా? ఎంత కావాలమ్మా? ఒక 11 రూపాయలు ఇవ్వండి సార్. 11 రూపాయలా? అవును సార్. అమ్మవారికి ముడుపు కట్టి రోజు కొంచెం డబ్బులు వేస్తున్నాను సార్. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు సార్. మీరిస్తే 11 రూపాయలేంటమ్మా? 1000 పదార్లు వేసి నా తరపున కూడా అమ్మవారికి మొక్కుకో. ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. అలాగే అత్తయ్య. రండి సారు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.